నేను ఇంట్లోనే సెలూన్ స్టైల్ బ్లో డ్రై చేసుకున్నానని తెలిసి కూడా మీరు సెలూన్ కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతారా? ఏం అక్కర్లేదు, నేను చూపిస్తాను. లెట్స్ గో. నేను ఫస్ట్ హెయిర్ ని 80% బ్లో డ్రై చేస్తున్నాను. మీరు దీనికి సెక్షన్స్ తీసి ఫ్యాన్సీగా ఏం చేయక్కర్లేదు. జస్ట్ మనకి 80% డ్రై అయితే సరిపోతుంది. హెల్దీ హెయిర్ కావాలంటే హీట్ ప్రొటెక్షన్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ర్యాండమ్ గా హెయిర్ సెక్షన్స్ డివైడ్ చేసుకోండి. నేనైతే ఒక 4 సెక్షన్స్ లో ఓవరాల్ గా డివైడ్ చేస్తున్నాను. క్రౌన్ పార్ట్ లో 2, వెనకాల పార్ట్. ఏ హీట్ స్టైలింగ్ అన్నా నేను వెనకాల నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం కష్టమైన పార్ట్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు నేను ఒక రౌండ్ హీట్ స్టైలింగ్ థర్మల్ బ్రష్ యూస్ చేస్తున్నాను. మనం పెద్దగా చేతులకి పని చెప్పకుండానే సెలూన్ స్టైల్ బ్లో అవుట్ కావాలి అంటే ఇదే సీక్రెట్. మనం వెనకాల తీసుకున్న 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక సెక్షన్ ని నేను 3 సెక్షన్స్ గా డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఒక మినీ సెక్షన్ ని తీసుకొని ఈ బ్లో డ్రై బ్రష్ చుట్టూ హెయిర్ ని ట్విస్ట్ చేసి టర్న్ చేయండి. టర్న్ చేసే డైరెక్షన్ ఎప్పుడైనా మీ ఫేస్ కి అవుట్ సైడ్ ఉండాలి, ఆ వాల్యూమినస్ కర్ల్స్ కోసం. మీ హెయిర్ థిక్నెస్ ని బట్టి ఎన్ని సెక్షన్స్ తీసుకోవాలి అన్నది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్ హెయిర్ మాత్రం మనం ఎప్పుడైనా ఫేస్ కి ఇన్సైడ్ అంటే లోపలికి ట్విస్ట్ అండ్ టర్న్ చేసుకోవాలి. నాకెందుకో ఇలాంటి మెస్సీ లుక్ ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ చేస్తుంది అనిపిస్తుంది. నాది స్ట్రైట్ హెయిర్, స్టైలింగ్ అంత ఆగదు. సో అందుకని అన్ని కర్ల్స్ ఒకటే డైరెక్షన్ లో ఉంటే ఈజీగా ఫ్లాట్ అవుతుంది. మీరు హెయిర్ స్ట్రైటన్ చేసుకుంటారా లేదంటే బ్లో డ్రై చేసుకుంటారా? కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. అన్ని సెక్షన్స్ అయిపోయాక హెయిర్ ని ఇలా ఫ్లిప్ చేసి జస్ట్ రన్ త్రూ యువర్ ఫింగర్స్. ఎక్స్ట్రా బౌన్సీ అండ్ వాల్యూమినస్ గా కనిపించడానికి నేను ఫాలో అయ్యే సీక్రెట్ టిప్. నా హెయిర్ కి అయితే ఇది ఒక 3 to 4 days అలానే ఉంటుంది. హెయిర్ టైప్ ని బట్టి ఇంకా ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చేతులు పడిపోకుండా నేను ఫాలో అయ్యే బ్లో డ్రై రొటీన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.